డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాస్లో మనం ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ సంబంధించి 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్లో మనము తర్వాత వాటిలోనే కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏ విధంగా పోస్ట్ చేయాలి అనేది ప్రతిదీ కూడా మనం తెలుసుకున్నాం. సో టుడే క్లాస్లో వచ్చేసి లైక్ మనకి ట్రేడింగ్ కంపెనీ, ట్రేడింగ్ ఆర్గనైజేషన్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి. సో వీటిలో ఫ్రీ ఐటమ్స్ వస్తే బై 1 get 1 ఫ్రీ అంటాం కదా, అలా ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, డిస్కౌంట్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, శాలరీ అడ్వాన్సెస్ ఏ విధంగా పోస్ట్ చేయాలి, డిప్రిషియేషన్ ఎలా ఎంటర్ చేయాలి. ఓకే, సో వీటిలో కూడా మీరు ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా ఎంటర్ చేయాలి, ఇవన్నీ కూడా మనం సర్వీస్లో ఎలా చేసామో దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటాయి. ఓకే, సో వీటిని టాలీలో ఎలా పోస్ట్ చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. నేను 1 or 2 months నేను చెప్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ సర్వీస్ కంపెనీ ఎలాగో దీనిలో కూడా అలాగా. ఇంకా దీంట్లో జిఎస్టీ ఉంటుంది, ట్రేడింగ్ కదా, బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, బయింగ్ అండ్ సెల్లింగ్ ఐటమ్స్ కొనడం అమ్మటం. ఫస్ట్ మెటీరియల్ నాకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ జిఎస్టీ నేనే ఇచ్చేవాడిని. ఇక్కడ అలా ఏమి ఉండదు. ట్యాక్స్ ఉందంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ తీసుకోవాలని అర్థం, మీకు అర్థం అయిపోవాలి. ఓకే, సో డన్. టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 6.0. ట్రేడింగ్ కంపెనీస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్గా వేసి పెట్టండి. ఇక్కడ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి, 37 ABCDE 1478 A1 Z9. 37 ABCDE 1478 A1 Z9. ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్టర్ నో, ఎస్. ఇక రిమైనింగ్ అని నో పెట్టండి, అవసరం లేదు. వోచర్స్లోకి వెళ్ళండి, రిసిప్ట్ తీసుకోండి, డేట్ మార్చండి. ఏం డేట్ నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ జూలై నుంచి స్టార్ట్ అయింది, 1/7. ఇయర్ అవసరం లేదు, డేట్ మంత్ చాలు. ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్. సో 15 lakhs. ఆల్ట్ సి, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ విత్డ్రా 50,000 క్యాష్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. కాంట్రా. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్.
ఫిక్స్డ్ అసెట్స్, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ ఎస్డి ఆఫీస్ పేమెంట్, ఆల్ట్ సి. డిపాజిట్స్, 25,000, ఐసిఐసిఐ బ్యాంక్, ఆల్ట్ సి. సెల్ ఫోన్, ఫిక్స్డ్ అసెట్స్, కంప్యూటర్, 25,000, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, 5,000, మోటార్ వెహికల్, 50,000, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ పర్చేస్, సన్డ్రీ డేటాస్, జిఎస్టీ నెంబర్ 37. మీరు పూర్తిగా టైప్ చేసుకోండి, నేను జస్ట్ 37 ఇస్తున్నా. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి. పర్చేజ్ విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి పర్చేజ్, ఆల్ట్ సి. హై కెపాసిటీ స్టెబిలైజర్స్, గ్రూప్ వచ్చేసి స్టెబిలైజర్స్, ఆల్ట్ సి. ఆల్ట్ సి నెంబర్స్, మీరు హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత ఉంది, హెచ్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. ఇక్కడ ఉండేది ఇక్కడ 28%, 100, 600. ఆ ట్యాక్స్ ఉంది అంటే నువ్వు ట్యాక్స్ ఇవ్వాలి అని అర్థం. ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి నేను ఇచ్చాను. ఆటోమేటిక్గా మీరు ట్యాక్స్ ఉందనుకుంటే ట్యాక్స్ ఇవ్వాలి అని అర్థం. సరిపోయిందా? 76,800 టోటల్ వాల్యూ. నార్మల్ వాల్యూ 60,000. ఇక్కడ 60,000, ఇక్కడ 76,800. నెక్స్ట్ ఏ టు జెడ్. లో కెపాసిటీ స్టెబిలైజర్స్, స్టెబిలైజర్స్ 28%, 100, 400. ఓపెన్ వెల్ పంప్స్, ఆల్ట్ సి. పంప్స్, 5%. Submersible pumps,
So 3,39,950. Next, cash to petty cash. Drawings. Next, carriage inverse. Next, land purchase. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్ అని కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. నెట్ లాస్ 500. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి. చూసారా, నెట్ లాస్ 500. మీకు బ్యాక్ సైడ్ గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి. ఇక్కడ గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఆగస్టు మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్, రిపోర్ట్స్ అనే ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్. కాంట్రాలో 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి పేమెంట్ లో 6 ఉన్నాయి, పర్చేజ్ లో 2 ఉన్నాయి, రిసిప్ట్ లో 1 ఉంది. యూనిట్స్, స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, లెడ్జెస్, కరెన్సీస్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, హై కెపాసిటీ స్టెబిలైజర్స్. ఓన్లీ పర్చేజ్ చేసాం కాబట్టి సేల్స్ ఇంకా చేయలేదు. ఇలా మంత్లీ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆగస్టు మంత్లో చూడండి, మీకు తెలియదు ఏమైనా ఉందేమో. ఆగస్టు మంత్ 12th కానీ 13th 14th వీటికి గ్రూప్ సెలెక్ట్ చేసి కూడా బ్యాక్ ఎండ్ లో ఉంటాయమ్మా, అక్కడ చూడొచ్చు. స్టేషనరీ, సెల్ ఫోన్ బిల్, షాప్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్, కన్వీనియన్స్ ఎక్స్పెన్స్, ఇవన్నీ పేమెంటే. ఇలా డైరెక్ట్ గా క్యాష్, పార్టీ ప్లేస్ లో క్యాష్ తీసుకోవాలి. ఓకే. తర్వాత మనము లాస్ట్ మంత్ లో పర్చేజ్ చేసాము, ఈ మంత్ లో డబ్బులు పే చేస్తున్నాము, అందుకు వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇచ్చారు. మంత్ మార్చుకోవాలి, నెలకు ఒకసారి మంత్ మార్చుకోండి. ఏ టు జెడ్. రిలాక్స్, క్రెడిట్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2000. చెక్.
ఇలా ఎంటర్ చేయాలి. అంటే మనం ఎంత ఇవ్వాలి? 3,96,500 మనం పే చేయాలి. సో వాటిలో 2,000 మనకు డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు. అంటే మనము 3,94,500 పే చేసాం అని అర్థం. సేవ్ చేయండి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ నార్మలే. సెల్ ఫోన్ బిల్, కన్వీనియన్స్ ఎక్స్పెన్స్, షాప్ మెయింటెనెన్స్ అన్ని డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఇది ఆగస్ట్ మంత్. సెప్టెంబర్ మంత్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ మంత్ సెప్టెంబర్ మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. ఇక్కడ 23 జావా ట్రేడింగ్ కంపెనీ వాళ్ళకు సేల్ చేశాం. ఇంక్లూడ్ ట్యాక్స్ నో పెడతాం. సన్రీ డెప్టార్స్ 37 ఇస్తున్నాను, మీకు పూర్తిగా ఇవ్వండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్స్, సేల్స్ అకౌంట్స్, హై కెపాసిటీ 25,900. సబ్మెర్సిబుల్ పంప్స్ 32,500. సిజిఎస్టి, జిఎస్టి. సో 107,550. 107,550. ఎస్కేప్. సో తర్వాత ఇక్కడ శాలరీ అడ్వాన్స్ పేమెంట్. కరెంట్ అసెట్స్ 2,000. సో తర్వాత పేడ్ ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్ ఇవన్నీ డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. సో లాస్ట్ మంత్లో అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ అమౌంట్ని 4 ఇన్స్టాల్మెంట్స్గా ఒక్కొక్క నెలలో 500 పే చేసి 4 నెలలకు అది జీరో చేసుకుంటారు. శాలరీ అడ్వాన్స్. అసలు ఈ శాలరీ యాక్చువల్గా 11,500. శాలరీ అడ్వాన్స్ ఎందుకంటే లాస్ట్ మంత్లో మనకు తీసుకున్నాడు, 2,000 తీసుకున్నాడు. అంటే 500 పట్టుకోమన్నాడు. నెలకు 500 పట్టుకొని 11,000 ఇవ్వమని చెప్పాడు. అట్లా 4 నెలలకు పట్టుకుంటే అది జీరో అయిపోతుంది అడ్వాన్స్. సో శాలరీ అడ్వాన్స్ ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. శాలరీస్ డెబిట్, శాలరీ అడ్వాన్స్ క్రెడిట్ తీసుకోవాలి. సేవ్. ఇక్కడ చూడండి, ఫ్రీ ఐటమ్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్, లో కెపాసిటీ స్టెబిలైజర్స్. టోటల్ క్వాంటిటీ 55 or 24, కానీ క్వాంటిటీ ఇచ్చింది మాత్రం 50, 20. 5 or 4 అనేది ఫ్రీ ఐటమ్స్, అవి ఎక్కడ కనిపించవు. ఓకే, సో దీన్ని ఎలా ఎంటర్ చేయాలి? ఫార్మాట్ మారుతుంది పర్చేజ్లో. సో F11కి వెళ్ళండి. F11లో ఇక్కడ చూడండి, యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఈ ఆప్షన్ వేసి పెడితే ఫార్మాట్ మారిపోతుంది. ఆల్ట్ సి, రాజా ట్రేడర్స్. సన్రీ క్రియేటర్స్ 37, కంట్రోల్ ఏ. హై కెపాసిటీ 55, 50, రేటు 650. లో కెపాసిటీ
24, 20, 400. CGST, HGST 51,840. ఫ్రీ ఐటమ్స్ వస్తే ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. లాస్ట్ మంత్ లో ఫస్ట్ వీక్ మర్చెంట్స్ నుంచి మనం పర్చేజ్ చేసాము. వాళ్ళకి అమౌంట్ మనం లేట్ గా ఇస్తున్నాం, అందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. సో అప్పుడు మనం ఎలా ఎంటర్ చేయాలి పేమెంట్ లో? మీరు అక్కడ ఫస్ట్ వీక్ తీసుకోండి, ఇక్కడ నేను A to Z తీసుకుంటున్నాను. 6,45,450. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ C. ఇంట్రెస్ట్ పెయిడ్, లేట్ పేమెంట్స్, $1945. ఇలా ఎంటర్ చేయాలి. మనం ఎవరికైతే మన సప్లయర్స్ లేట్ గా పే చేస్తామో వాళ్ళు ఇంట్రెస్ట్ వేస్తారు, లేట్ ఫీజ్ అని. అప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. లేట్ పేమెంట్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేయాలి. సేవ్ చేయండి. జావా ట్రైనింగ్ కంపెనీ వాళ్ళకి సేల్ చేస్తున్నాం ఫ్రీ ఐటమ్స్. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 22, 20, 150. Low capacity stabilizers 6, 5, 450. CGST, HGST ఇలా ఎంటర్ చేసుకోవాలి. 22, 20, 6, 5. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ నవంబర్లో చూడండి, ఫ్రీ ఐటమ్స్ లేవు, డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు ఫ్రీ ఐటమ్స్ ఆప్షన్ నో పెట్టేయాలి. F11, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి, రిమైనింగ్ నో పెట్టాలి. ఫార్మాట్ మారిపోతుంది. సీక్రెస్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్, sundry debtors 37, 90, 9. డిస్కౌంట్ ఎంత? 5%. CGST, HGST ఇలా ఎంటర్ చేసుకోవాలి. 98496, 98496. సో తర్వాత ఇక్కడ జావా ట్రేడింగ్ వాళ్ళకు మనం సేల్ చేసాం, వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చారు. వాళ్ళు లేట్గా ఇచ్చారు అనుకోండి, మనకు ఇంట్రెస్ట్ ఇష్యూ చేసుకున్నాం. రిసిప్ట్ 103, 313. మళ్ళీ క్రియేట్ చేయండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 1359. ఇలా ఎంటర్ చేయాలి. సెల్ ఫోన్ వేరు, సెల్ ఫోన్ బిల్ వేరు, మా రెండింటి ఒకటే ఇచ్చారు. నెక్స్ట్ డిసెంబర్ చూడండి, డిసెంబర్లో 51, రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్.
అప్పుడు మనం ఏం తీసుకోవాలి? డెబిట్ నోట్ తీసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ ఇన్వెంటరీలో. లో కెపాసిటీ జస్ట్ క్వాంటిటీ తీసుకుంటే రేట్ అదే పడిపోతుంది. ఇన్వెంటరీలో పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ లో తీసుకోవాలి. సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి. పర్చేజ్ చేసాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి, రిటర్న్ చేస్తున్నాం. $53. నెక్స్ట్ జనవరి చూడండి. జావా వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ మంత్ లో సేల్ చేసాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి, వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు అంటే క్రెడిట్ నోట్. జావా ట్రేడింగ్ కంపెనీ. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 15,700. Submersible pumps 2,300. $37,590. ఇవన్నీ మీకు తెలిసినట్వే. ఫిబ్రవరి, మార్చ్. ఓకే, వీటిలో కూడా ప్రొవిజన్స్ లాస్ట్ లో F7 లో ఎంటర్ చేయాలి. సో 2 డెబిట్, 2 పేబుల్ క్రెడిట్. ప్రొవిజన్స్, సాలరీస్ డెబిట్, అలాంటి ఉంది కదా. సాలరీ పేబుల్ క్రెడిట్. సో తర్వాత ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, తర్వాత డిప్రిసియేషన్. $37,300. సెల్ ఫోన్ 1,800. కంప్యూటర్ 15,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 15,000. మోటార్ వెహికల్ 5,000. సేవ్. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ 1,800. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్స్, నెక్స్ట్ డ్రాయింగ్స్, క్యాపిటల్. ఇక్కడ వరకు మీరు చేయాలి. మార్చి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇక్కడ వరకు చేయాలి. ఆ వచ్చిన ప్రాఫిట్ ని ఇప్పుడు క్యాపిటల్ కలపాలి. ఈ వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే వచ్చిందో
అది క్యాపిటల్ కలిపితే క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. మీకు ఇక్కడ ఈ వాల్యూ వస్తుంది అక్కడ, నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చింది, నాకు ఇక్కడ యాడ్ అవుతుంది, మీకు అక్కడ జీరో అవుతుంది. ఓకే, క్యాపిటల్ ఎప్పటికైనా వచ్చిన ప్రాఫిట్ ని జీరో చేసి క్యాపిటల్ కలపాలి. సేవ్. ఇలా 12 months ట్రాన్సాక్షన్స్ మనం చేసుకోవాలి. డే బుక్ లో అన్ని కామన్ గా ఉంటాయి. ఓకే, బ్యాలెన్స్ షీట్. సో నా అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు అసెట్ సైడ్ కూడా వచ్చేసాయి కొన్ని. ఓకేనా, లయబిలిటీస్ మీరు అన్ని చేశారని కరెక్ట్ గా వస్తాయి. ఇక్కడ 15,17,000 ఉంది. ఇప్పుడు ఇది క్లోజింగ్ బ్యాలెన్స్, ఇది నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? డేటా, స్ప్లిట్ డేటా 1/4/26. కంపెనీ స్ప్లిట్ చేయాలి. కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్రెడీ సో తర్వాత ఇది రాసుకోవాలి ఇక్కడ 25/26 అని. కంట్రోల్ ఏ. కిందిది వచ్చేసి కొత్త కంపెనీ 26/27 ఇలా. సో నో వచ్చర్స్ ఎంటర్డ్. ఇప్పుడు లాస్ట్ మంత్ లో నువ్వు F7 లో వేసావు, ఈ మంత్ లో ఏం చేయాలి? F5 లో వేసి 0 చేయాలి. అప్పుడు ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్ మార్చుకోవాలి. ఇక్కడ 1/4/26 to 31/3/27. అప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. రెంట్ పేయబుల్ 3,05,000, 3,500. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేయబుల్, salary payable. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సార్ నాకు అమౌంట్ అవసరం లేదు, 0 చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీస్ పాస్ చేయాలి, నాకు అవసరం లేదు అమౌంట్, నేను మళ్ళీ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసుకుంటాను అనుకుంటే లెడ్జర్స్ ఒకటి చాలు, మిగతాటన్నీ 0 అవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. క్యాష్ బ్యాలెన్స్ తప్పితే ఆల్మోస్ట్ అంతా 0, ప్రొవిజన్స్ తప్పితే. ఇలా ఈ విధంగా ఒక ట్రేడింగ్ కంపెనీలో బయింగ్ అండ్ సెల్లింగ్, క్లోజింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్, ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్, డాష్ బోర్డ్, రిపోర్ట్స్ అన్ని కూడా ఇలా చెక్ చేస్తాం. 12 months ట్రాన్సాక్షన్స్ ఒక ట్రేడింగ్ కంపెనీలో ఎలా ఎంటర్ చేయాలి అనేది తెలుసుకున్నాం. క్లియరా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్, ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ గైస్? సార్, కంపెనీ డేటాని మనమే స్ప్లిట్ చేయాలా? ఆడిటర్లు చేస్తారు కదా? ఆడిటర్లే చేస్తారు, మీ సీనియర్సే అడగాలి, మీరు ఎప్పుడు చేయకూడదు. మీ సీనియర్స్ అడిగి తర్వాత చేయాలి. ఓకే, మనకు వచ్చు కదా అని ముందే చేయకూడదు. మీ సీనియర్స్ కానీ ఆడిటర్లు కానీ, మీ అకౌంట్స్ మెయింటైన్ చేసే ఆడిటర్లు ఉంటారు, వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు చెప్తే మీరు చేయాలి, లేకపోతే అంతకు చేయాలి. ఓకే, అది ఓకే ఓకే సార్. జస్ట్ ఎలా చేయాలి, ఒకవేళ చెప్తే ఏ విధంగా చేయాలనేది కాన్సెప్ట్. ఓకే గైస్, అవి చేసేయండి. రిమైనింగ్ టుమారో పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. ఓకేనా? డన్ గైస్.